ఇకపై ఎక్కడికి కలిసి వెళ్ళలేం, ఏది కలిసి చెయ్యలేం. ఒక్కసారి గుడికి రాకపోతేనే అంత వైరాగ్యం ఎందుకు ఉషా? ఇది వైరాగ్యం కాదండి, అంతకు మించి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. మీకు నా మనసే అర్థం కాలేదు, ఇంకా నా మాటలేం అర్థమవుతాయి? అయినా అర్థం చేసుకోవాల్సిన టైం కూడా దాటిపోయింది. సరే ఉషా, పెళ్ళికి ఎక్కువ టైం లేదు. నీకు తెలుసు కదా, మా వాళ్ళెవరూ నాతో లేరు. నువ్వే దగ్గరుండి అన్నీ జరిపించాలి. చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఇద్దరం కలిసి జీవితాంతం సంతోషంగా బతకాలనుకున్నాం. ఇప్పుడు మీ సంతోషం కోసం నా సంతోషాన్ని పక్కన పెట్టి సంతోషంగానే మీ పెళ్లి పనులు చేస్తాను. థ్యాంక్ యూ ఉషా. నువ్వు ఆ మాట అన్నాక ఇప్పుడు నాకు కొంచెం మనశాంతిగా ఉంది. బొమ్మరిల్లు రాత్రి 8 గంటలకు మీ ఈటీవీలో.